సంఖ్యాకాండం మొదటి అధ్యాయం. వారు ఐగుప్తు దేశంలో నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరం 2వ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను. ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను రాయించుము. ఇశ్రాయేలీయులలో సైన్యంగా వెళ్ళువారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోను లెక్కింపవలెను. మరియు ప్రతి గోత్రంలో ఒకడు అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలెను. మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏవనగా, రూబేను గోత్రంలో షెదేయారు కుమారుడైన ఎలీసూలు, షిమ్యోను గోత్రంలో సురిషద్దాయి కుమారుడైన షెలుమియేలు, యూదా గోత్రంలో అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను, ఇశ్శారు గోత్రంలో సూయారు కుమారుడైన నెతనేలు, జబూలూను గోత్రంలో హేలోను కుమారుడైన ఏలియాబు, ఏసేపు సంతానమందు అనగా ఎఫ్రాయిం గోత్రంలో హమీదు కుమారుడైన ఎలీషామాయి, మనస్సే గోత్రంలో పెదనీరు కుమారుడైన గమలియేలు, బెన్యామీను గోత్రంలో గిద్యోని కుమారుడైన అబీదాను, దాను గోత్రంలో అమిషద్దాయి కుమారుడైన అహియేజరు, ఆసేరు గోత్రంలో ఓకాను కుమారుడైన పగియేలు, గాదు గోత్రంలో దెదువేలు కుమారుడైన ఎలాసాపు, నప్తాలి గోత్రంలో ఏనాను కుమారుడైన ఎలాసాపు, నప్తాలి గోత్రంలో ఏనాను కుమారుడైన అహీరానున్నవి. వీరు సమాజంలో పేరు పొందినవారు. వీరు తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులు. ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలను పేర్ల చేత వివరింపబడిన మనుషులను మోసే అహరోనులు పిలుచుకొని 2వ నెల మొదటి తేదీని సర్వ సమాజమును కూర్చెను. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియజెప్పగా, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యంలో మోసే వారిని లెక్కించెను. ఇశ్రాయేలు 10వ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, రూబేను గోత్రంలో లెక్కింపబడిన వారు 46,500 మంది అయిరి. షిమ్యోను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి పెద్దల సంఖ్యను తెలియజెప్పగా, షిమ్యోను గోత్రంలో లెక్కింపబడిన వారు 59,300 మంది అయిరి. గాదు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, గాదు గోత్రంలో లెక్కింపబడిన వారు 45,650 మంది అయిరి. యూదా పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, యూదా గోత్రంలో గాదు పుత్రుల 24వ వచనం. గాదు గోత్రంలో లెక్కింపబడిన వారు 45,650 మంది అయింది. యూదా పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, యూదా గోత్రంలో లెక్కింపబడిన వారు 74,600 మంది అయిరి. ఇశ్శాఖారు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, ఇశ్శాఖారు గోత్రంలో లెక్కింపబడిన వారు 54,400 మంది అయిరి. జబూలూను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, జబూలూను గోత్రంలో లెక్కింపబడిన వారు 57,400 మంది అయిరి. ఏసేపు పుత్రుల వంశావళి అనగా ఎఫ్రాయిం పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, ఏసేపు గోత్రంలో లెక్కింపబడిన వారు 40,500 మంది అయిరి. మనస్సే పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా,
మనష్షే గోత్రంలో లెక్కింపబడిన వారు 32,200 మంది అయిరి. బెన్యామీను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, బెన్యామీను గోత్రంలో లెక్కింపబడిన వారు 35,400 మంది అయిరి. దాను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, దాను గోత్రంలో లెక్కింపబడిన వారు 62,700 మంది అయిరి. ఆషేరు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, ఆషేరు గోత్రంలో లెక్కింపబడిన వారు 41,500 మంది అయిరి. నఫ్తాలి పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబంలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పగా, నఫ్తాలి గోత్రంలో లెక్కింపబడిన వారు 53,400 మంది అయిరి. వీరు లెక్కింపబడిన వారు అనగా మోషేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించిన వారు. అట్లు ఇజ్రాయేలులో తమ తమ పితరుల కుటుంబంలో చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా బయలు వెళ్ళిన ఇజ్రాయేలులందరూ లెక్కింపబడి 6,03,550 మంది అయిరి. మరియు లేవీయులు తమ తమ పితరుల గోత్రముల చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఎలా అనగా యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చిండును, నీవు లేవి గోత్రమును లెక్కింపకూడదు, ఇజ్రాయేలుల మొత్తమును వారి మొత్తమును చేర్చకూడదు. నీవు సాక్ష్యపు గుడారం మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీలను నియమింపు. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటిని మోయవలెను. వారు మందిరపు సేవ చేయొచ్చు దాని చుట్టూ దిగవలసిన వారైందురు. మందిరం సాగబోనప్పుడు లేవీలో దాన్ని విప్పవలెను. మందిరం దిగునప్పుడు లేవీలో దాన్ని చేయవలెను. అన్యుడు సమీపించిన యెడల వాడు మరణశిక్ష నొందును. ఇజ్రాయేలులు తమ తమ సేనల చొప్పున ప్రతివాడు తన తన పాలెంలో తన తన ధ్వజం వద్ద దిగవలెను. ఇజ్రాయేలుల సమాజం మీద కోపం రాకున్నట్లు లేవీయులు సాక్ష్యపు గుడారం చుట్టూ దిగవలెను. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండా ఇజ్రాయేలీయులు చేసిరి. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైనటువంటి వారులారా, ఈ లేవి సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో దేవుడు మరి ఇజ్రాయేలీయుల సంబంధించినటువంటి జనాభా లెక్కను ఇక్కడ చూసినట్టుగా మనం చూడగలం. దేవుడు మరి ప్రతి విషయంలో క్రమాన్ని కోరుకునేటటువంటి వాడుగా ఉన్నాడు. రెండో విషయం, ఇక్కడ 47వ వచనం నుండి సంఖ్యాకాండం 1వ అధ్యాయం 47వ వచనం, అయితే లేవీలు తమ తమ గోత్రముల చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ప్రత్యేకంగా లేవీలను అయితే లెక్కింపలేదు. కారణం ఏంటంటే మరి వీరే సాక్ష్యపు గుడారం దాని ఉపకరణములన్నింటినీ మరి కాపాడువారు, మందిరాన్ని కాపాడేటటువంటి వారు, మందిర సేవ చేసేటటువంటి వారు, వారే మందిరం చుట్టూ దిగవలెను. వేరే వారు ఆ సేవ చేయడానికి, దేవుని సేవ చేయడానికి అర్హత లేనటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఆ గొప్ప భాగ్యం లేవీలకు దేవుడిచ్చినాడు. అందుకే వారిని మిగతా వారితో పాటు లెక్కలో చేర్చలేరు. దేవునికి ప్రతి విషయము మరి క్షుణ్ణంగా మరి తెలుసు అనడానికి, ఇక్కడ క్రమంగా ఉండడానికి దేవుడు ఎప్పుడు కోరుకునేటటువంటి వాడుగా ఉన్నాడు. ఆ రీతిగా ప్రభు మనకు క్రమం నేర్పించునుగాక.